చూడండి, ఈ యొక్క జీవితంలో, ఈ అడవిలో, ఈ అరణ్యంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతున్నప్పుడు ఈ కాపరి మాతో ఉండబట్టే ఈరోజు మీతో మేము ఉన్నాం. అందుకని యేసయ్యని ఏదో స్వస్థపరిచి వెళ్ళిపోయే దేవుడిగా నువ్వు చూడొద్దు, అద్భుతం చేసి వెళ్ళిపోయే దేవుడిగా చూడొద్దు. రాయ్యా, నా అవసరం తీర్చయ్యా, అయిపోయినాక స్తోత్రమయ్యా అనొద్దు. కానీ ప్రతి క్షణం ఆయనతో నడిచే అనుభవం నీకు ఉండాలా. ప్రతి క్షణం యేసయ్యతో ఉండే అనుభవం నీకు ఉండాలా. ప్రతి క్షణం ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధం ఏం చేస్తుంటే నీకు శ్రమలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, వ్యతిరేకతలు రాని, నిన్ను ఏ విధంగా అంటే దేవుణ్ణి అన్ని సమయాల్లో నమ్మే వ్యక్తిగా చేస్తాం. ఉట్టిగానే మేము ఈ స్థితికి వచ్చి మాకు అన్నీ ఉండి అందుకే మీకు ఏ కష్టం లేదండి అందుకే మీరు చెప్తున్నారని అనకండి. ప్రతి కష్టం మాకు తెలుసు, ప్రతి అనుభవం కూడా మేము నడిచిన వాళ్ళమే దేవుని బిడ్డలారా. పేదరికం అంటే ఏంటో తెలుసు, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే ఉన్న చేదేంటో తెలుసు. కానీ అన్నీ పోయినా దేవుడు ఏం చేశాడు అనలేదు, కానీ దేవుడు అన్నీ మేలుగే చేశాడు అన్నా. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుగే జరుగుతాయి దేవుని బిడ్డలారా. కీడా మేల. నీవు ఆస్తి నష్టపోయినా, అంతస్తు నష్టపోయినా, ఒకవేళ నీ శరీరం లేదన్న బలహీనత వచ్చినా, పోరాటం వచ్చినా, ఈ నష్టాన్ని వెనుక రెండింతల మేలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. కీడుని మేలుగా మార్చే దేవుడే గాని కీడులో నిన్ను నడిపించే దేవుడు కాదు. కీడు ఎప్పుడు నీ మీద ఉంచే దేవుడు కాదు. కీడుని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అది మేలుగా మారిపోతుంది నీ జీవితంలో. దాన్ని విశ్వాసం అంటారండి. విశ్వాసం అంటే 10 లక్షలు వచ్చాయండి, స్తోత్రం. ఇల్లు కట్టారండి, స్తోత్రం. పెళ్ళయిందండి, స్తోత్రం. పిల్లలు పుట్టారండి, స్తోత్రం. అది కాదండి స్తోత్రం. నీకు 10 సంవత్సరాలు బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇచ్చాడేమో, మంచిదే. కానీ నీ జీవితంలో నింద, బాధ, వేదన, శోధన వస్తున్నప్పుడు ఆ విశ్వాసంలో నిలబడి నా దేవుడు అది చేశాడు, నా దేవుడు ఇది అనుమతించాడు, కానీ నా దేవుడు ఎన్నడూ నన్ను విడిచిపెట్టాడు. ఉద్యోగం లేట్ అయితే డిప్రెషన్ అట. అందరూ చెప్పండి, కొత్తగా స్టార్ట్ అయింది ఈ మధ్య రోగం. ఏంటది? డిప్రెషన్ అట. ఏంటి డిప్రెషన్ అంటే? ఏంటో చెప్పండి మీరు. మానసిక రోగం అంటే ఏంటంటే ఉద్యోగం లేదు. అది వ్యాధి అయిపోద్దట. విశ్వాసం ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఉండదు. విశ్వాసం ఉన్న వాళ్ళని డిప్రెషన్ దరిచేరదు. ఎందుకంటే డిప్రెషన్కి విశ్వాసం అంటే భయం. భర్త బాగా చూడట్లేదని డిప్రెషన్, భార్య బాగా చూడట్లేదని డిప్రెషన్, పిల్లలు వినలేదని డిప్రెషన్. ఇది ఒక స్పిరిట్. ఈ స్పిరిట్ నీలోనికి ఎందుకు వస్తుందంటే నీకు విశ్వాసం. దేవుడు నాకు ఉద్యోగం లేట్ చేసిన, దేవుడు నాకు బిడ్డల్ని లేట్ చేసిన, దేవుడు నా జీవితంలో ఏది లేట్ చేసినా అది నా మేలు కోసమే. అందరూ చెప్పండి. 7 years నాకు పిల్లల్ని ఇవ్వలేదు. ఎన్ని కష్టాలు. అప్పుడు పిల్లలు ఇస్తే ఏం పెట్టేదని నేను. ఎందుకు ఇవ్వలేదు నీకు పిల్లల్ని? తెగ పరిచయం పిలిచారు అని అరణ్యం అంటున్నావు, అడివి అంటున్నావు, ఏమైందన్నారు అందరూ. ఈ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునేది కాదమ్మా, ఇది దేవుని శక్తిని ఆధారం చేసుకునేది. ఎందుకంటే 99 సంవత్సరాలప్పుడు అబ్రహాం శారా గర్భం దేవుడు తెరిచిన దేవుడు. అవసరం అనుకుంటే ఇస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు లేట్ అయిపోతుంటే అత్త పోరు, పిల్లలు లేట్ అవుతుంటే ఇంటి పక్కన వాళ్ళ పోరు. ఈ పోరు పెట్టే వాళ్ళందరికీ విశ్వాసం లేదు. అందుకని ఈరోజు నువ్వు విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు పందెంలో పరిగెత్తాలి. మార్తా మరియకి తమ్ముడు ఉంటాడు, లాజరు బాగలేదంటే యేసే రాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వస్తాడు. వీళ్ళు అలిగి కూర్చుంటారు. కానీ యేసు ప్రభు వచ్చి వాళ్ళ అవిశ్వాసమును బట్టి ఏడుస్తాడండి. దేన్ని బట్టి ఏడుస్తాడు? కన్నీరు విడిచెను అని యేసయ్య ఉంటుంది. ఎందుకు ఏడుస్తాడు తెలుసా? వారి అవిశ్వాసమును బట్టి. ఎందుకంటే వారి ఇంటిలో అనేకులకు ప్రార్థన చేస్తే దేవుడు యొక్క అద్భుతాలు చూశారు. వాళ్ళు ఏమి నమ్మాలంటే, నా తమ్ముడు చనిపోయినా నా తమ్ముడిని లేపగలిగే దేవుడే నా యేసయ్య. అంత శక్తి కలిగిన దేవుడు యేసయ్య అని వాళ్ళు విశ్వసించాల్సింది పోయి
ఆయనని అపార్థం చేసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని బట్టి వారి అవిశ్వాసం బట్టి ఏడ్చి లాజర్ని మృతుల్లో నుంచి లేపుతాడండి యేసయ్య. ఈ రోజుల్లో శ్రమలు రాగానే పారిపోతున్నావా? ఇబ్బందులు రాగానే పారిపోతున్నావా? కష్టం రాగానే, ఏదైనా ఉద్యోగం దొరకగానే స్వీట్ బాక్స్ పంచుతావు, కానీ కష్టం రాగానే ఏమంటారు? అయ్యో మా కుటుంబానికి ఎందుకండి అందరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి బాగానే, అందరూ బాగుపడుతున్నారని ఏడుపు తప్ప మనకేది లేదు. కానీ జీవితంలో అనుభవించి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఒక్క చీర కట్టుకున్నప్పుడు మనుషులు ఇచ్చే విలువ నాకు తెలుసు. జీవితంలో అనుభవించి పండి ఉన్న జీవితం నాదే. డెలివరీ అయితే తల్లి చూసుకుంటుంది, తండ్రి చూసుకుంటారు. నానేవారు ఎవ్వరు లేకుండా 2 బిడ్డలను పెంచుకున్న 2 ఆపరేషన్స్లో. నా అసిస్టెంట్ పాస్టర్ డాడీ నేను తప్ప ఎవరు లేరు. ఆ బాధలో, ఆ కష్టంలో ఎవ్వరి మీద మేము ఆధారపడలేదండి, దేవుని మీదనే ఆధారపడ్డాం. ఏం తినాలన్నా ఏం కావాలన్నా అడిగే దిక్కు ఎవరంటే యేసయ్యనే. ఈరోజు తినాలనిపిస్తుంది యేసయ్య అంటే అది ఆయన పంపించేవాడు. అందుకే కన్న తల్లి కంటే ఆయన ప్రేమ నేను అనుభవించగలిగాను. పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలియక యేసయ్యని, ప్రభు వీళ్ళని పెంచే జ్ఞానము, శక్తి, ఓపిక నాకు యేసయ్య. నా ఆలోచన కర్తవి నువ్వే. వాళ్ళని పెంచుతున్నప్పుడు అందరూ కూడా నీకు కష్టం, నీకు స్టిచెస్ తెగిపోతే నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు అని అంటే కూడా నేను ఎవ్వరి మాట, వైద్యుల మాట, పక్కన వాళ్ళ మాట ఎప్పుడు నమ్మనండి, దేవుని మాట నేను నమ్ముతాను. ఎందుకంటే నా దేవుడే నాకు తోడు. ఈరోజు నీ రిపోర్ట్స్ ఏమైనా కావచ్చు, కానీ నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నీ రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని చెప్పిన దేవుని నువ్వు నమ్మాల. నీ సేవలో నీకు బలహీనత, పోరాటం ఉండొచ్చు, కానీ ఆత్మల పంట ఇచ్చే దేవుని నువ్వు చూడాలా. నన్ను అడుగుము ఏమిస్తాను నీకు, జనములు నీకు సొత్తు, భూదిగంతములు నీకు అన్ని స్వాస్థ్యం, సొత్తు ఇచ్చే దేవుడు ఎవరంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన. ఆయన మాకు ఇచ్చాడు, మేము ఆయన నమ్మాము, మనుషుల్ని నమ్మలేదండి. నిజంగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, మీకు ఉన్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఈ విశ్వాసాన్ని సంపాదించారు మీరు అర్థం చేసుకోండి. ఈ ఒక ఫ్రిడ్జ్ కావాలంటే ప్రార్థన, లేకపోతే ఒక డ్రమ్ కిట్ కావాలంటే ప్రార్థన, ఒక చిన్న కాంగో కావాలంటే ప్రార్థన. దేవుని మీద ఆధారపడ్డమేనండి. ఒక చిన్న రూమ్ కట్టాలంటే ప్రభువా ఏం చేయాలి, ప్రార్థన. ఆనుకున్న ఆ విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచకుండా ఆయన ఘనపరిచాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఈరోజు మేము ధైర్యంగా మీకు బోధించడానికి, షెడ్లో కూర్చున్న వాళ్ళు అనుకుంటొచ్చు మాకు వేడి ఉంది, ఫ్యాన్ లేదు, 3 సంవత్సరాలు రేకుల షెడ్ ఇంట్లో కరెంట్ లేకుండా ఉన్నాం మేము. 3 సంవత్సరాలు ఉన్నాం, 3 గంటలు ఉండలేకపోతున్నావు. 3 years ఎంత కష్టపడ్డాము ఈ అడవిలో చీకట్లో. కరెంట్ వచ్చినా ఉండేది కాదు, సింగిల్ ఫేస్. రాత్రి కూడా అదే ప్రాబ్లం, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు మీకు చెప్తున్నామంటే టెక్నికల్ అన్ని కంఫర్ట్ మీద ఆధారపడేది కాదు. నువ్వు పరిశుద్ధాత్మలో ఆరాధిస్తుంటే నువ్వు కూల్ అంటే కూల్ అనుభవిస్తావు, వేడంటే వేడి అనుభవిస్తావు దేవుని శక్తితో. ఏసీ మందిరంలో కూర్చొని స్తోత్రం కాదు, ఏసీలో కూర్చున్నా నువ్వు స్తోత్రం చెప్తావు, ఎండలో కూస్తున్నా స్తోత్రం చెప్తావు. ఎందుకంటే ఏసీ అనుభవం నీకు తెలియాలి, ఎండ అనుభవం కూడా నీకు తెలియాల. అదండి, ఏ అనుభవం తెలియాలా? ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక టీం వస్తే నాటుకోడి వండి పెట్టాం. ఏ కోడి? నాటుకోడి. అందులో ఒక పిల్లోడు తిని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఏం బాబు అంటే, నాటుకోడి తిన్నాను కదా, కళ్ళట కిర్రమని తిరిగిపోయి పడిపోయాడట. అంటే అంతా ఘాట్ అనమాట. ఏంటది అంత? ఇప్పుడు ఏ కోళ్ళు తింటున్నారు జనాలు? రుచి ఉండదు. అది ఎట్లుంటుందంటే ఉడకబెట్టినట్టుంటుంది. దానికే ఇప్పుడు చర్చి కాగానే లైన్ కట్టి కిలోలు మోసుకొని పోయి వండుకొని ఫ్రై కొంత, కూర కొంత, ఇంకా కొంత తింటానికే
కానీ నువ్వు నాటుకోడు లెక్క తయారు కావాలి అంటే నీ విశ్వాసం రాటుదేలాలంతే. విశ్వాసము ఎప్పుడు నీలో అది ప్రజ్వలిస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే కొన్ని శ్రమల్లో బంధకాల్లో నడుస్తావో వాటిలో నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. అదే మా జీవితంలో జరిగిందండి. నేను ముగించిపోయే సమయం వస్తుంది. ఎందుకు ఆ జకరియా గ్రంథం చదివి వినిపించానంటే, ఆ రోజు 30 మంది ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల నుండి ఒక్క యూదుని చెంగుబట్టుకొని 10 మంది వస్తారన్నట్టు. చూడండి, ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ అడుగు పెడుతున్నారు. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ అడుగు పెడుతున్నారు. ఆ రోజు 99లో చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడ్డానికి కారణం ఏంటంటే, మా విశ్వాసం టెక్నాలజీ ఆధారం చేసుకోలే, లేకపోతే ఇది ఒక చిన్న విలేజ్, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవు, కానీ దేవుడు పంపితే మనుషులు వస్తారు. ఎవరు పంపితే అండి చెప్పండి? దేవుడు పంపితే. ఎవరు పంపితే? మీరందరూ దేవుడు పంపిన జనాంగం. ఎప్పుడు పంపాడో తెలుసా మిమ్మల్ని? మేము 99వ సంవత్సరంలోనే మిమ్మల్ని గర్భం దాల్చాం. 99లో గర్భం దాల్చాం. ఇప్పుడు ఇది అన్ని ప్రజలతో నిండిపోయింది. ఇప్పుడు కూడా గర్భం దాలుస్తున్నాం. లక్షల ప్రజల్ని మేము చూడబోతున్నాం. చూడండి, ఇది 1/4 30 acres ల్యాండ్ మేము బెల్లంపల్లిలో ప్రార్థన చేస్తున్నాం పెద్ద స్టేడియం కట్టడానికి. ఎందుకంటే మా విశ్వాసం ఏ ఫండ్ని ఆధారం చేసుకోవట్లేదు. సర్వ సంపదలు జ్ఞానము గుప్తములైన దేవుడు చేతకాని వాడు కాదు, కానీ ఆయన ఇవ్వగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన. 1,30,000 ఈ ల్యాండ్ కట్టడానికి డబ్బు లేని టైంలో దేవుడు ఇచ్చాడండి. ఆ రోజుల్లో 1,30,000 అంటే కోట్లతో సమానం. ఇప్పుడు కోట్లు కష్టంగానే ఉంటుంది, కానీ ఆ రోజు చేసిన అదే దేవుడు ఈ రోజు కూడా చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన. అందుకనే నేను చెప్తుంటాను నా టీముకు కూడా, ఇదేదో ఆ రోజు చెప్పేదాన్నండి, బాబు ఇది బెల్లంపల్లి వరకు కాదు సేవ, మీరు వదిలిపెట్టి పోకండి, అన్ని దేశాలకి రాష్ట్రాలకు పోతామంటే ఆహా నవ్విపోయారు వాళ్ళందరూ బయటికి. ఇప్పుడు కూడా నేను టీంతో చెప్తుంటా, మీరు మమ్మల్ని వదులుకోకండి, ఎందుకంటే ఈ సేవల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. ఈరోజు చూస్తున్న పరిచర్య కాదు, రాబోయే దినాల్లో విస్తారమైన సేవని దేవుడు మాకు అనుగ్రహించబోతున్నాడు. ఆత్మల పంట, భయంకరమైన పంట కోయబోతున్నాము దేవుని బిడ్డలారా. ఎందుకు? 2000లో మిమ్మల్ని గర్భం దాల్చిన మేము కన్నాము, ఇప్పుడు గర్భం దాల్చిన మేము కనబోతున్నాం. అందుకని ఈరోజు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఒకవేళ ఇక్కడ ఆయిల్ అనాయింటింగ్ బ్లెస్సింగ్ అని వచ్చావేమో, కానీ నీ విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకుంటుందో? నీ కంప్యూటర్ని ఆధారం చేసుకుంటుందా? నీ డబ్బును ఆధారం చేసుకుంటుందా? నీ ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటుందా? నీ బాడీలో ఉన్నటువంటి శక్తిని ఆధారం చేసుకుంటుందా? నీ టాలెంట్ని ఆధారం చేసుకుంటుందా? నేను ఒక సేవకునికి చెప్పానండి, అయ్యా సంఘాన్ని ఆధారం చేసుకోకయ్యా, వాళ్ళు ఎప్పుడు ఇడిచిపెడతారో తెలీదు. కౌన్సిలింగ్ ఇస్తే నిన్న పాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు చెప్తున్నాను, మనం కాపర్లు, మన ప్రధాన కాపర్నే మనము ఆధారం చేసుకోలే. ఎందుకంటే గొర్రెలు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తారో తెలియదు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు. ఈరోజు నువ్వు నాకు కావాలి డాడీ అని దైవజనుడు అన్న పిల్లలు రేపు వెళ్ళిపోతున్నారయ్యా. ఈరోజు ముద్దు పెట్టి రేపేదైనా గద్దిస్తే చెడ్డ పేరు చెడ్డగా మాట్లాడి వెళ్ళిపోతున్నారయ్యా. అది గొర్రెల ప్రేమ. అందుకనే నువ్వు సంఘాన్ని కూడా ఆధారం చేసుకోవద్దు. ఈరోజు మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మనుషుల్ని మేము నమ్ముకోము, ఎవరిని మేము నమ్ముకోము. మేము నమ్ముకోవాల్సింది ఒక్కరిని ప్రభువైన యేసుని మాత్రమే. ఇది మాకు తెలుసు, ఈ అనుభవం మాకు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకులకు చెప్తున్నాను, సంఘాలకు చెప్తున్నాను, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. దేవుడు ఎన్నడూ కూడా తన నమ్మిన వారిని సిగ్గుపరచడా, తన మీద ఆనుకున్న వారిని విడిచిపెట్టడా, తన యందు విశ్వాసం ఉంచి వారిని వదిలిపెట్టడా ఆయన. అందుకనే ప్రభుత్వం చెప్తుంటా, అనేక పట్టణాలు తిరుగుతూ ఉంటాం కదా, మేము తిరుగుతూ ఉంటాం.
ఒక్కొక్క ఊరికి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. 3వ రోజు 4వ రోజు మీటింగ్లో డాడీ డాడీ అని అరుస్తూ ఉంటారు వాళ్ళు. బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని అరుస్తూ ఉంటే ఏం బంధమో, కానీ మళ్ళీ కలుస్తామో కలవమో, చూస్తామో చూడమో, కానీ దేవుని బంధం మాత్రం అది శాశ్వతమైనది. రియల్లీ అనుభవంతో చెప్తున్నాను. దేవుని మాతో ఉంటామని 10 సంవత్సరాలు మా దగ్గర ఉండి వెళ్ళిపోయిన విశ్వాసులు మాకు తెలుసు. మమ్మీ ఏం చేసినా పర్వాలేదని అంటు పెట్టుకొని ఈరోజు చిన్న మాట అంటే వెళ్ళిపోయిన వారు మాకు తెలుసు. అందుకనే వాళ్ళ ప్రేమలో మార్పు ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమలో మార్పు ఉండదు. రియల్లీ దేవుని బిడ్డలారా, డాడీ మిమ్మల్ని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకుంటారు, కానీ నేను ఎందుకు అంత దూరంగా ఉంటానో తెలుసా? నా జీవితం పగిలిపోయింది. నేనెంత ప్రేమగా మొదటి సంఘాన్ని గొర్రెలను ఎట్లా పెంచానంటే, ముద్దలు తినిపించి జడలేసి ముద్దులు పెట్టి పెంచా. వాళ్ళు చేసిన మోసానికి, వాళ్ళు చేసిన గాయానికి నా హృదయం ఎట్లయిపోయిందంటే, అమ్మో నేను దగ్గరైతే 6 నెలలు పేషెంట్ అయిపోయానండి. 6 months సేవ విడిచిపెట్టి ఒంటరిగా అట్లా పడిపోయా. ఎందుకంటే నేను ప్రేమిస్తే చాలా ప్రేమిస్తా. అందుకని డాడీ అంటాడు, నేనేమో చూపిస్తా, నువ్వేమో ప్రేమ ఎక్స్పోజ్ చేయవు, కానీ నిన్ను చూసి అందరూ కఠినం అనుకుంటారు, నేనేమో ఇట్లా అనుకుంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళనంతా చూసేది నువ్వే అని అంటాడు. కానీ నేను ఎక్స్పోజ్ చేశాను అనుకోండి ఆ ప్రేమని, నాకు తెలుసు నేను పేషెంట్ని అయిపోతాను. వాళ్ళు కొంచెం బాధ పెట్టినా, కొంచెం మోసం చేసినా ఈ గుండెలో ఉన్న గాయాలన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే ముద్దులు పెట్టి జడలేసి స్నానం చేయించి వాళ్ళకి దెయ్యాలు పడితే ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళతో కనీసం బాత్రూమ్ కూడా లేవకుండా వాళ్ళ కాళ్ళు ఒత్తి వాళ్ళని ఎంత ముద్దుగా చూసినా ఒకరోజు మోసం చేసి వెళ్ళిపోయారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది. అప్పుడు యేసయ్యతో అన్నాను, నేను ఎవ్వరికి దగ్గరగా వెళ్ళను యేసయ్యా, నేను ఎవరితో క్లోజ్గా ఉండనయ్యా, ప్రేమిస్తాను, వాళ్ళకి అన్నీ చేస్తాను. కానీ అందుకే నేను ఎవరితో ఎక్కువగా రిలేషన్ పెంచుకోకపోవడానికి కారణం అదొక్కటే అండి. పగిలిపోయింది నా హృదయం, నలిగిపోయా. నేను ఎదురు చూసేదాన్ని నా చిన్న రూమ్లో వాళ్ళ కోసం. కొన్ని గంటలు వెయిట్ చేసి కొంతమంది కలవకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు యేసయ్యతో ఒక 4 సంవత్సరాల తర్వాత అన్నాను, అయ్యా వీళ్ళ కోసం నేను ఎదురు చూడలేను, నీకోసం నేను ఎదురు చూస్తాను. నన్ను నేను మర్చిపోయే సేవ నాకి. నేను ఎవ్వరి ప్రేమ కొరకు ఎదురు చూడకుండా మోసపోయిన ఈ హృదయాన్ని, గాయపరచబడిన నా గుండెని తృప్తిపరచాలంటే అది నువ్వు ఒక్కడివే. అందుకని నేను ఎప్పుడు సేవ బిజీలో ఉండాలి యేసయ్యా. నన్నుకెవ్వరు చేసిన మోసం గుర్తు రావద్దు. అందుకని అప్పుడప్పుడు పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు కొందరు చేస్తూ ఉంటారు గాయాలు. అప్పుడు అనిపిస్తుంది ఇంకా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అనుకుంటా, నా వంతు నేను ప్రభువుని బట్టి మేలు చేయాలా. అందుకని నేను ఎవరిని ముద్దు పెట్టనండి. నాకు ఎంత ప్రేమ ఉంటుందో బైబిల్ గ్రంథంలో ప్రభు సాక్షికి చెప్తున్నాను, అది యేసయ్యకి డాడీకి మాత్రమే తెలుసు. నేను వాళ్ళ జీవితం గురించి ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత ఆలోచిస్తానో దైవ సేవకునికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ నేను బయటపడను, ఎక్స్పోజ్ కాను. ఎక్స్పోజ్ అయితే నేను ఎదుర్కొన్న చేదు ఈ కొన్ని రోజులు దేవుని సేవ చేయకుండా నన్ను బలహీనపరిచింది. అందుకని ప్రభుతో చెప్పా, నేను బిజీ సేవ చేయాలా ప్రభువా, అందుకని నాకు ఎవరి ప్రేమల కొరకు ఎదురు చూసేది పెట్టద్దు, నేను నీకోసం ఎదురు చూస్తా. అందుకనే నాకు కొంచెం ఎవరి మీద నా మనసు పడ్డా మా మనసు తిప్పేసుకుంటానండి నేను. ఎందుకంటే ఎక్కువ పెంచుకోవటం నాకు, చెప్పండి, మీరు నా ప్రేమను తట్టుకోలేరు, అట్లా ప్రేమిస్తా. కానీ మోసం చేస్తే నేను తట్టుకోలేను. అందుకనే చాలా లిమిట్ మెయింటైన్ చేస్తాను. అర్థమవుతుందా? ప్రేమించడం చేతకాక కాదు, నాకు ముద్దు పెట్టడం చేతకాక కాదు. డాడీని అడగండి, నేను చూసినట్టు ఎవ్వరు ఏ సేవకురాలు చూడదు. నా ఆత్మీయ తల్లి నాకు అట్లా నేర్పింది. నేను ఇచ్చినట్టు ఎవ్వరు చూడరండి. అందుకని డాడీ అంటాడు, అన్నీ ఇస్తాం వాళ్ళకి, అంత ప్రేమిస్తాం, ఎట్లా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చూడు వాళ్ళు అంటాడు.
ఈ గుండెకి ఏమైపోయింది తెలుసా? రాటు తేలిపోయింది. అందుకే నేను ఏడవను. డాడీ ఏడుస్తాడు కానీ నేను ఏడవను. ఏడ్చి ఏడ్చి నా ఏడుపంతా దేవుడు విని ఆ చిన్న రూమ్లో ఆ మూల కూర్చున్నదనండి. నా కన్నీరు ఆ మూల ఇట్లా ఉంటుంది. మనుషులు మోసం, మనుషులు గాయం, మనుషులు చేసిన భయంకరమైనటువంటి వేదన నా హృదయంలో యేసయ్యకు మాత్రమే తెలుసు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక సేవకుడు ఒక ప్రవక్త వస్తే అన్నీ నిన్ను మర్చిపోయేటట్టు గొప్ప సేవ నీకు ఇస్తానన్నాడు. అందుకనే ఎవరైనా చనిపోతే ఎక్కడికైనా వెళ్తే నేను ఏడవలేను, మౌని అయిపోతా. అందరూ చూసి అనిపిస్తుంది, ఎంత అదృష్టం ప్రభు, వీళ్ళకి ఓపెన్గా ఏడ్చే భాగ్యం ఇచ్చావు, అది కూడా నాకు లేదు. చూడండి, మీకోసం మేము అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన వాళ్ళం. తల్లిదండ్రుల్ని, జన్మభూమిని, అందరినీ వదిలిపెట్టుకొని ఎవరి కోసం వచ్చాం? మీకోసం. మా విశ్వాసం ఒక్కటే, యేసయ్యను ఆధారం చేసుకోవటం. మేము మీకు నేర్పించేది ఒకటే, కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందైన, వ్యతిరేకమైన, నిందైన, అవమానమైన ఏదైనా ప్రభుని ఆధారం చేసుకోవటమే. ప్రభు తప్ప మనకంటూ ఏది లేదో. సంతోషంలో ఆయనే, దుఃఖంలో ఆయనే. నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు అది రెట్టింపు ఘనత నీకు తెస్తుందని నువ్వు నమ్ముగాని వెనక్కి వెళ్ళొద్దు సహోదరి. మొదటి సంఘంతో నష్టపోయా, రెండో సంఘం వచ్చినప్పుడు కూడా నష్టపోయాం. ఎంతోమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. వాళ్ళు చేసిన గాయాలు, వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు వాడుకొని వదిలిపెట్టిన విధానం వారు మర్చిపోయినా యేసయ్య మమ్మల్ని మర్చిపోలేదు. అందుకనే ఎవ్వరు మిమ్మల్ని మోసం చేసినా నేను మిమ్మల్ని మోసం చేయను అన్నాడు యేసయ్య. అందుకనే ఆయన అంటే మాకు చాలా ఇష్టం. మా బంధువులు కానీ మా తల్లిదండ్రులు అందరూ ఆదివారం చచ్చిపోయారు. అందరు ఎన్ని బ్లేమ్స్ మీకు తెలుసు. దైవ సేవకుని తల్లి కరెక్ట్గా సండే భూస్థాపన 2011 ఏప్రిల్, అది ఈస్టర్ రోజు భూస్థాపన కార్యక్రమం. ఈయన మహబూబ్ కాలేజీ మీటింగ్ బయలుదేరుతున్నాడు, డెడ్ బాడీని అక్కడ పెట్టి. అందరు నా మీదకి లేచారండి. అందరూ అన్నారు, ఉండు, ఎందుకంటే ఈరోజు పాతి పెడతారు కదా, తల్లి ముఖం మళ్ళా కనపడదు కదా. ఈయనేమన్నాడు, మృతులు బాధ పెట్టుకుంటారు, నేను వెళ్ళి యేసయ్య పరిచర్య. ఆ డెడ్ బాడీ దగ్గర ప్రార్థన చేసి ఈయన బయటికి వెళ్ళిపోయినాక నేను ఎంతో నింద. ఈ ఊర్లో ఉన్న క్రైస్తవులు కూడా అన్నారు మమ్మల్ని, అంటే డెడ్ బాడీని పాతి పెట్టే దగ్గర ఉంటేనే తల్లి మీద ప్రేమ ఉన్నట్లా చెప్పండి కదా. తల్లిని మళ్ళీ చూడమనొద్దు, ప్రతి ఒక్కరిని మనం అక్కడ చూస్తాం. అది తెలియదు విశ్వాసులకి. మా గురి ఏంటంటే స్పిరిచువల్ గురి, మనుషుల గురి ఏంటంటే లోక సంబంధమైన గురి. అట్లా దాటి వెళ్ళిపోయినప్పుడు భయంకరమైన నింద వచ్చిందండి. కానీ వేల మంది ప్రజలు అక్కడ వేదనతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం నేను వెళ్తానని సేవకుడు వెళ్ళిపోయాడు. నేను మిగిలిపోయి ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఒకటే అడిగాను, ప్రభువా మమ్మల్ని ప్రేమించే దేవుడా, మా హృదయం నీకు తెలుసు. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ సేవ ఏదో థియాలజీతో వచ్చింది కాదు, ఈ సేవ ఏదో చమత్కారంతో వచ్చింది కాదు, ఈ సేవ ఏదో వాక్చాతుర్యంతో వచ్చింది కాదు. దేవుని శక్తిని మా విశ్వాసం ఆధారం చేసుకుంది. ఈరోజు కొన్ని వదులుకునేటప్పుడు మా గుండెలు రాయి అయిపోయింది. కానీ ఆ రాయిలో నుంచి మాకు ప్రేమనిచ్చింది ఎవరంటే యేసయ్యనే. మా హృదయాలు బరువెక్కినప్పుడు, భారమైనప్పుడు, బాగా వేదన పడుతున్నప్పుడు మమ్మల్ని ఆదరించిన వాడు, ఓదార్చిన వాడు, లేవనెత్తినవాడు, చేరదీసినవాడు, పైకెత్తినవాడు ఆ మంచి కాపరి అని యేసయ్యే. అదే కాపరి నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండాలని ఆశపడతాను.